వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ ఎస్తర్ గారు, హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో నా సైకిల్ మీద కూడా మంచి రౌండ్ అలా వేశారు, చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. చాలా నాకు కూడా బరువుగా ఉన్నారు. అది నాకు కూడా ఒక స్ట్రెస్ బస్టర్ లా వర్క్ అయింది. ఐ ఎంజాయ్డ్. సో ఈ మధ్య ఒకప్పుడు ఎస్తర్ గారు అంటే ఒక నటిగానే మా అందరికి తెలుసు, బట్ ఈ మధ్య కాలంలో అట్లా లేదు. కాంట్రవర్సీ క్యూన్ అంటే ఎస్తర్ అని వస్తుంది గూగుల్లో కూడా. అబ్బో, అవునా? నిజంగానా? నిజంగా. షే, ఏమైపోయాను అసలు. నేను వింటున్నాను అంతే, అంటే నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను అంతే, కానీ నాకు దాని తర్వాత ఏది ఎక్కడ ఎలా రిలీజ్ అవుతుంది, ఏం జరుగుతుందని నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ ఇన్ ద ప్రాసెస్ అంతే. ఒక్కసారిగా చాలా ఇయర్స్ తర్వాత వచ్చి అలా బాంబు పేల్చారేంటి? నేను అలా రాలేదు. నేను యాక్చువల్లీ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాను. ఓకే. చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి స్క్రిప్ట్ వచ్చింది, నచ్చి ఓ బాగా పని చేద్దాం, మంచి డైరెక్టర్, మంచి ప్రొడక్షన్, నైస్ స్క్రిప్ట్ అని ఇష్టపడి చేశాను. దాన్ని ప్రమోట్ చేసే ఒక దీంట్లో కొన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, ట్రైలర్ లాంచ్ అని వచ్చింది, ఒక గుర్తుంది నాకు. February 13th వచ్చాను. ఒక 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నెక్స్ట్ డే February 14th ట్రైలర్ లాంచ్కి వెళ్ళాను. ఓకే. ఆ లాంచ్ అయ్యి బయటకు వచ్చేటప్పుడు ప్రొడ్యూసర్ గారి ఫోన్, డైరెక్టర్ గారి ఫోన్, నా ఫోన్ రింగ్ అవుతూనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇంత అని చెప్తే, లేదు మీ ఇంటర్వ్యూస్ వైరల్ అవుతున్నాయి, ప్రీవియస్లీ ఇచ్చిన 2 ఇంటర్వ్యూస్ ఆర్ జస్ట్ పికింగ్ అప్, ట్రైలర్ ఈజ్ ఆల్సో గోయింగ్ వైరల్. అవునా? అసలు ఎందుకు? వై? ఐ డోంట్ నో. బికాస్ నవ్ డేస్ కంటెంట్ అయితే ఇస్ ఎవ్రీవేర్, ఎవ్రీబడి ఈస్ జస్ట్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంటెంట్స్. ఇది కొత్తగా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ స్టఫ్, లిప్ లాక్స్ పరంగా కానీ లేదా ఏదో ఇంటిమేట్ సీన్స్ కానీ ఈజ్ అ వెరీ కామన్ థింగ్. ఈ రేంజ్లో ఇలా రియాక్ట్ అవుతారని నేను అనుకోలేదు. ఇంటర్వ్యూస్ అయితే నాకు అడిగిన దానికి నేను అవాయిడ్ చేయాలని నాకు లోపలగా అనిపించలేదు. ఐఎమ్ నాట్ సమ్మన్ హూ ఇస్ లైక్ దట్. ఏదో అడిగితే ఇలా చేసి నేను చెప్పను అని చెప్పే క్యారెక్టర్ నాది కాదు. సో అడిగాను, నాకు అనిపించినట్టుగా నాకు కరెక్ట్ ఏమనిపించిందో చెప్పేశాను. ఇది అవాయిడ్ చేసిన, ఒకవేళ ఓకే ఏదో అందరు చేస్తారని చూసి నేను కూడా అవాయిడ్ చేసినట్టుగా చేస్తే ఈ రోజుకి చేయొచ్చు, రేపటికి చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు. సినిమా ప్రమోషన్స్ కన్నా పర్సనల్ ప్రమోషన్స్ ఎక్కువైపోయాయి దీంట్లో. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉందని కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే 3 years ముందు అయిన ఒక విషయాన్ని నేను 3 years ముందే వదిలేసి ఇంకెంతో చేసి, వేరే ఎంతో వర్క్లు చేసి, ఫ్యామిలీ పరంగా కానీ, పర్సనలీ కానీ, ప్రొఫెషనలీ కానీ, ఐ హ్యావ్ గాన్ క్వైట్ అహెడ్. అండ్ దెన్ ఐ థాట్ తెలుగు సినిమా వాజ్ సినిమా అంతే. ఐ డిడ్ నాట్ నో దట్ పీపుల్ వర్ వెయిటింగ్. నేను లేనప్పుడు ఇక్కడ ఏమేమి జరిగింది, అబౌట్ మీ ఏం డిస్కస్ అయిపోయింది, ఆల్ దీస్ థింగ్స్ ఐ డోంట్ నో. సో సడన్లీ నేను వచ్చేటప్పుడు ఇట్స్ లైక్ ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్. మీరు రారనుకున్నాము, వచ్చారా, ఓకే నౌ దట్ యూ హ్యావ్ కమ్, మిమ్మల్ని పట్టేసుకుని అన్ని క్వశ్చన్స్ అడుగుతామని వాళ్ళు. సో లైక్ ఓకే, అడిగితే నేను చెప్తాను అని నేను చెప్పాను. కానీ అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, మళ్ళీ జనాలు కూడా దాన్ని అలాగే రియాక్ట్ అయ్యారు, అంతే రెస్పాన్స్ ఇచ్చారు. ఆల్ దట్ ఈస్ నాట్ ఇన్ మై కంట్రోల్. ఈవెన్ రైట్ నౌ నాకు అడిగిన దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను అంతేగాని నా మైండ్లో ఏదో ఒకటి నేను చేయాలి అన్నట్టుగా నేనేం చేయట్లేదు. నేను ఉన్నంత ఎలా ఉన్నానో అలా ఉన్నాను. హవెవర్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ టు ఇట్ ఈస్ దేర్ చాయిస్. ఓకే. సో ఈ ప్రమోషన్స్ అంటే ఈ పర్సనల్ ప్రమోషన్స్ ఎక్కువగా జరిగాయి కదా, ఈ ప్రమోషన్స్ తర్వాత మళ్ళీ నోయల్ ఏమైనా కాల్ చేయడం జరిగిందా? లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఇంకా అయిపోయింది కదా. సో నేను కూడా ఎక్కడ మీ గురించి ఇట్లా బ్యాడ్గా మాట్లాడలేదు. ఈరోజు మొత్తం వైరల్ అయిపోతుంది. సో నా గురించి బ్యాడ్, మీ గురించి బ్యాడ్ ఇట్లా అనుకుంటున్నారు, ఇలా అంటే యాజ్ ఎ ఫ్రెండ్గా అంటే ఇప్పుడు ఎవ్రీబడి కెన్ మెసేజ్ చేయటం కానీ, కాల్ చేయటం కానీ, తన ఫ్రెండ్స్ కానీ. నో అంత సీనే లేదు. వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్, ఎవ్రీబడి నోస్ వాట్ హెస్ హ్యాపెండ్. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, అతని కానీ అందరికీ తెలుసు. ఇంకా దాని గురించి డిస్కషన్ లేదు, దాని గురించి అడగడం లేదు. అంటే ఎందుకు అని అడిగే లాంటి మన సర్కిల్లో అది దట్ ఇస్ నాట్ పాసిబుల్. వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ హెస్ హ్యాపెండ్. సో నో బడీ ఈజ్ ఎవర్ గోయింగ్ టు గెల్కోఫై యాజ్ ఫార్ ఎస్ అక్కడ ఎవరు గెలకడానికి అవకాశం లేదు. అన్ని క్లారిటీగా తెలుసు అందరికీ. అండ్ యాజ్ ఫార్ ఎస్ ఇంటర్వ్యూస్ ఆర్ కన్సర్న్డ్, ఎవ్రీబడి నోస్. ఇప్పుడు ఇది ఇట్స్ లైక్ అన్ ఓపెన్ బుక్. నేను కూర్చున్నాను, అడుగుతున్నారు, ఇంకా వాట్ ఈస్ నెక్స్ట్? ఐ కెనాట్ సే నో. ఇట్ ఈస్ నాట్ అ ఎస్ ఆర్ నో క్వశ్చన్ కాదు. దే ఆర్ ఆస్కింగ్ వై. సో ఆ వైకి నేను అబద్ధం అయితే చెప్పలేను. ఏదో ఒకటి బిల్డ్ చేసి చెప్తే ఈరోజు ఒకటి చెప్పాలి, రేపు ఇంకొకటి చెప్పాలి, అది ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. మైట్ as well speak truth and close it. It's good for him as well. I am not putting him down anywhere. I am not targeting him. And if in terms of bad చేస్తున్నారు, there is no good and bad. దెర్ ఇస్ జస్ట్ మై వర్జన్. ఇది మీకు ఎలా జరిగిందని, మీరెందుకు వదిలేశారన్నది, నేను ఎందుకు వదిలేశానన్నది మాత్రం చెప్పొచ్చు. కానీ ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీబడి హియర్. ఐఎమ్ నాట్ లేనిది చెప్పట్లేదు నేను. ఐఎమ్ నాట్ హార్మింగ్ ఎనీబడి కదా. ఐఎమ్ నాట్ ఎథికలీ రాంగ్ యాజ్ ఫార్ ఎస్ మీరు అడిగేటప్పుడు కూడా ఐఎమ్ థింకింగ్ ఐ ఎథికలీ రాంగ్? నో. లేనిది చెప్తున్నానా? లేదు. పాయింట్అవుట్ చేసేదని చేస్తున్నా? లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు బీ యాజ్ ఎథికల్ యాజ్ పాసిబుల్ అండ్ నాట్ డ్యామేజ్ హిజ్ person or identity in any way. And if that is to be considered,
నాకు ఇక్కడ వచ్చాకనే తెలిసింది. అండ్ ఈ మధ్య నేను ఇక్కడ లేనప్పుడు అప్పుడప్పుడు కొంచెం పీపుల్ హూ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ మీ, నేనంటే ప్రేమ ఉండి నిజంగా నేనెవరో తెలిసిన వాళ్ళు, దే హ్యావ్ అప్డేటెడ్ మీ అబౌట్ ద థింగ్స్ హీ హ్యాస్ స్పోకన్. అతను మాట్లాడలేదని ఊరికి ఉట్టిగా చెప్పాలంతే కానీ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఈగో హర్ట్ అయిపోయి ఏంటి అమ్మాయిగా వచ్చి ఇలా మాట్లాడుతుంది అని ఒక నోయల్లో వాళ్ళని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. డెఫినెట్లీ సో మెనీ పీపుల్ విల్ కనెక్ట్ టు నోయల్ యాజ్ ఐ కెన్ సీ మై సెల్ఫ్ ఇన్ నోయల్ అండ్ దే విల్ డిఫెండ్ హిమ్, విచ్ ఇస్ ఓకే, సైకాలజికలీ ఇట్స్ ఓకే. అలా అనుకునేవారు ఉట్టిగా చెప్పాలంతే కానీ హీ ఆల్సో హ్యాస్, ఇన్ ఫ్యాక్ట్ హీ హ్యాస్ యూజ్డ్ ద డివోర్స్ ఇన్ బిగ్ బాస్. He has told about it to other people. There are videos on YouTube of other people talking about me. Here at least నేను నా గురించి మాట్లాడుతున్నాను, నేను ఎవరి గురించి మాట్లాడలేదు. నోయల్ డైవర్స్ గురించి మాట్లాడడం విన్నారా మీరు? నేను వినలేదు, కానీ నాకు అప్పుడు చెప్పారు మీ గురించి మాట్లాడేది జరిగింది, ఇలా చెప్పారు. అసలు అలా కానే కాదు, మన సర్కిల్లో తెలుసు వాళ్ళకి తెలుసు కదా. సో చెప్పాలి, నిజమే చెప్పినా పర్లేదు కానీ దెర్ వాజ్ సంథింగ్ ఎల్స్ స్పోకన్, సంబంధం లేనిది. ఇంకెవరో మాకు తెలుసు, గంగవ్వ గారు ఆర్ సమ్వన్, ఐ డోంట్ నో హర్ పర్సనలీ, నాకు నిజంగా ఆమె ఎవరో తెలీదు. నాకు చెప్పారు దట్ ఆమె ఇంటర్వ్యూలో ఎక్కడో నువ్వు అతన్ని ఫ్యామిలీని వదిలేయమని చెప్పావు దాని గురించి. ఇది వర్షన్ ఎవరు, నేను స్టార్ట్ చేశానా, నేను చెప్పానా? నేను 3 years రాలేదు కదా, 2019లో జరిగింది, 2022లో ఉన్నాం. ఈ రోజుకి నాకు అడుగుతున్నారు ఎందుకంటే నేను ఇన్ని రోజులు రాలేదు, దాని గురించి మాట్లాడలేదు, ఆ సబ్జెక్ట్ని టచ్ చేయలేదు, ఆ సబ్జెక్ట్ని వాడలేదు, ఆ మనిషిని వాడలేదు. ఏ పరిస్థితిని నేను స్టార్ట్ చేసింది కాదు, ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ ద చాప్టర్ దట్ ఈస్ ఓపెన్డ్ బై అనదర్ పర్సన్. సో దెర్ వాజ్ అనదర్ గర్ల్, సమ్వన్, స్వాతి అనే ఒక అమ్మాయి కూడా నాకు అన్నీ తెలుసు, ఐ నో అబౌట్ దేర్ డివోర్స్. హూ నోస్ అబౌట్ మీ? నోబడీ నోస్ మీ, ఐ డోంట్ నో దెమ్ ఈదర్. వాళ్ళు ఎవరు అని కూడా నాకు తెలియదు. సో వెన్ ర్యాండమ్ పీపుల్కి జడ్జ్ చేసే లేదా నా గురించి మాట్లాడే హక్కు నేను ఇవ్వలేదు, వాళ్ళే తీసుకున్నారా? వాళ్ళకి ఆ హక్కు ఎవరిచ్చారు? నేను కాదు. ఇంకొకటి ఏదో ఒకటి పాట చేశారు. నాకు ఇంకా దీని ముందే నేను ఒక 2 interviews ఇచ్చాను, అక్కడ కూడా అంటున్నారు ఒక పాటలు మీరు వేరే వాళ్ళ ఎవరో క్లోజ్ సర్కిల్లో ఫ్రెండ్స్ గురించి విని డివోర్స్ చేశారన్నట్టుగా పాట చేశారు. ఎవరు? నేను చేశాను ఆ పాట? నేను యూట్యూబ్లో రిలీజ్ చేశానా? నేను వీడియోస్ పెట్టి పంపించాను, నాకు డివోర్స్లో చాలా సఫర్ అయ్యాను నేను. ఐ నెవర్ యూస్డ్, ఈవెన్ టుడే ఐఎమ్ నాట్ సేయింగ్ నేను డివోర్స్లో చాలా సఫర్ అయ్యాను, నా లైఫ్ అలా అయిపోయింది. ఐ నెవర్ క్రైడ్. సో నేను ఇప్పుడు కూడా మూవీ ప్రమోషన్కి వచ్చాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దిస్ 3 years, ఐ యామ్ వర్కింగ్ అండ్ దట్ ఈస్ ద రిజల్ట్ ఫర్ విచ్ ఐఎమ్ హియర్ టుడే టు టాక్ అబౌట్ మై ఫిల్మ్. నౌ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ బికాజ్ ఇలాంటిదన్నీ ఉండటం వల్ల నా గురించి ఒక ఇమేజ్ అయిపోయింది. ఆ ఇమేజ్ని వాళ్ళు అవునా మీరు ఇలా చేసింది అవునా, ఇట్ సీమ్స్ ఎవరో మాట విని వదిలేరంట, ఇంటి వాళ్ళని వదిలేమన్నారంట కదా, అంటే అవన్నీ నేను అవునన్నాలా కాదన్నాలా? అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం కామనే మన ఇండస్ట్రీలో. అవును, మినిమం ఒక 1 year అన్నా కలిసి ఉంటారు, లేకపోతే 1 month అయినా కలిసి ఉంటారేమో. బట్ మీరేంటి అసలుకి అది ఒక ఫార్ములా కాదు. 5 రోజుల పెళ్లి, ఇలా పెళ్ళిళ్ళు వింటాం కదా, ఆ పెళ్ళి అయిపోయేలోపే మళ్ళీ ఎమ్మటే డైవర్స్. అవును, బికాస్ పరిస్థితి వాజ్ సచ్, it had to be in that way. అంటే if you get closer, I met a few other people also. I'm glad ఈ ప్రాసెస్లో ఇప్పటిదాకా నేను కూడా అనుకునేదాన్ని నాకే ఇలా జరిగింది అని అనుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ స్పీకింగ్ ఓపెన్లీ ఐ కేమ్ అక్రాస్ సో మెనీ పీపుల్ 10 daysలో విడిపోయారు, కొందరు 1 dayలో, ఫస్ట్ డే కలిసి ఉన్నప్పుడే కొన్ని షాక్స్. సో మీకేం షాక్ తగిలింది అసలుకి? that I think many people also know that ఏమంటారు అంటే నార్సిసిజం అంటారు, టాక్సిక్ బిహేవియర్ అంటారు. అంటే యు ఆర్ నాట్ వాట్ యు ఆర్ షోయింగ్. సో ఐ మ్యారీడ్ అ పర్సన్ థింకింగ్ దిస్ ఈజ్ అ పర్సన్, కట్ టు దట్ ఈస్ నాట్ ద పర్సన్. దట్ పర్సన్ ఓన్లీ షోడ్ దట్ హీ వాజ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో సడన్లీ యు హావ్ మ్యారీడ్ సమ్వన్ ఎల్స్. ఏదో అనుకుని ఎవరితోనో పెళ్లి చేసుకున్నట్టుంది, ఏదో అనుకుని పెళ్లి చేసుకున్నావు కదా, ఆ మనిషే కాదు అసలు. ఆ బిహేవియర్ ఒక బిహేవియర్ అంతే, ఆ మనిషి కాదన్నప్పుడు పర్టిక్యులర్ ఉంటుంది కదా ఒక, అంటే ఈ రీజన్ ఎస్పెషల్లీ దీనికోసం నేచర్. అంటే ఐ డోంట్ వాంట్ అగైన్, నేను టార్గెట్ చేయట్లేదు, ఐఎమ్ నాట్ పుట్టింగ్ ద పర్సన్ డౌన్. ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చారు, నేను కాదనట్లేదు. దీనికి ఒక ఫైనల్ క్లారిటీ కోసం ఇంటర్వ్యూ అనుకోండి మీరు, అసలు అంతే కన్క్లూజన్ అనుకోండి. అంతే దట్ లైస్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఇది కాదంటే చిన్న లైస్ కాదు. లైస్ అబౌట్ పర్సనాలిటీ, ఐ మీన్ ద పర్సన్ నేచర్ గురించి లైస్, మేజర్ థింగ్స్ అంటే విచ్ డిఫైన్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ ద మ్యారేజ్ వాజ్ బిల్ట్. బికాజ్ దిస్ వాజ్ నాట్ అ లవ్ మ్యారేజ్, ఫ్రెండ్షిప్ లేదు, ఏం తెలీదు. మ్యారేజ్ అనే వచ్చిన తర్వాత మాటల మీద కదా పెళ్ళి, ఆ మాటే అబద్ధం అయితే అంతే. కానీ
ఆ మాట నాకేదో చెవిలో చెప్పిన అది వేరు. నా పేరెంట్స్కి నా మొత్తం పెళ్ళిళ్ళు అంతమంది ముందు మైక్లో స్టేజ్ మీద నిలబడి చెప్పిన థింగ్స్ తర్వాత కాదంటే అంతమంది ఎవరు? వాట్ ఆర్ ఆల్ ఆఫ్ అస్? మై ఫ్యామిలీ ఈజ్ వాట్ ఆర్ వి? కాంట్. ఈవెన్ అ ఫ్రెండ్షిప్, ఈవెన్ దిస్ ఇంటర్వ్యూ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూత్. ఇఫ్ ఐ లై ప్రిటెండ్, రేపటి రోజు వాట్ పీపుల్ విల్ థింక్ ఆఫ్ మీ? దట్స్ ఇట్ కదా. ఐ విల్ బి నో బడీ. నేను అసలు ఆ అమ్మాయికి విలువ లేక ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు అయిపోతుంది. యు ఆర్ కాలింగ్ మీ టుడే, యు ఆర్ టెలింగ్ మై ఇంటర్వ్యూస్ ఆర్ డూయింగ్ వెల్. వై? బికాస్ సమ్వేర్ పీపుల్ సీ సిన్సియారిటీ అండ్ ఐ నో, ఎవ్వరేం అనుకోకపోయినా ఐ నో ఐ హ్యావ్ ప్రూఫ్స్ ఫర్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. ఐ హ్యావ్ పీపుల్ బిహైండ్ మీ, ఐ హ్యావ్ విట్నెసెస్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. దట్స్ వై ఇంత క్లారిటీగా ఇంత నేను ఓపెన్గా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే ఐ హ్యావ్ నో, దాచుకోవడానికి ఏం లేదు. సో ఒక మనిషితో మాట్లాడాలంటే కావాల్సింది నిజం, సిన్సియారిటీ. అదే లేనప్పుడు ఆ పెళ్ళి లాంటి అంత పెద్ద థింగ్ కెనాట్ స్టాండ్ ఆన్ అ లై, కెనాట్ సర్వైవ్. అండ్ ఇట్ ఈస్ నాట్ 1 day, 2 days, 10 days కాదు. సో ద మూమెంట్ యూ రియలైజ్ ద ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ ట్రూ, దెన్ దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఎనీథింగ్ అట్ ఆల్. అంతే. పెళ్ళయ్యాక ఒక్క రోజైనా ఫిజికల్గా మీట్ అయ్యారు అసలుకి? ఎస్, డెఫినెట్లీ. 16 days we were together, అంటే not at a stretch, in a duration of 6 months we were together for 16 days. బట్ ఆ 16 days was not deliberate. అంటే వర్క్ ఉండడం వల్ల అప్పుడు ఏమో అదే ఉండకూడదు ఆర్ ఉండాలి అట్లా డెలిబరేట్ ఏది కాదు, జరిగింది అంతే. కానీ అంతే సరిపోయింది. ఇన్ దోస్ థింగ్స్ ఈవెన్ ఆఫ్టర్ దట్ దెర్ వర్ ఫోన్ కాల్స్, దెర్ వర్ సో మెనీ అదర్ థింగ్స్. సో ద కాన్వర్జేషన్స్, ద వే డిరెక్షన్ ఇన్ విచ్ థింగ్స్ వర్ గోయింగ్, దట్ ఆల్ కాంట్రిబ్యూటెడ్ టు 16 days కలిసి ఉన్నాం అంతే. బట్ 6 months we were talking to each other and that change of behavior, change of words, change of everything. తిట్టుకోవటం, ఏమి అదే తిట్టుకోవటం ఇవన్నీ ఉన్నాయి. తిట్టుకోవటం లేదు, కన్ఫ్యూజ్ చేయడం. అంటే అసలు తిట్టుకున్నా పర్లేదు, తిట్టుకున్నా పీపుల్ థింక్ ఓ ఏదో కొడితే రిలేషన్షిప్ పాడైపోయింది. ఫైట్ చేస్తే, అది చేస్తే కూడా మంచిదే. ఫైటింగ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ లవ్. ఒక గొడవ జరుగుతుంది ఎందుకు? when 2 people love each other, they fight, they don't play games. This is when you say something and then you confuse the other person. Like మొన్న అది చెప్పావు కదా అంటే అది అప్పుడు చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పాను, అది కాదు ఇప్పుడు ఇది. సో you're playing with another person's mind. అంటే సిల్లీ రీజన్స్ తోనే డైవర్స్ తీసుకున్నారు. సిల్లీ కాదు, చాలా మేజర్ థింగ్స్ని సిల్లీ లాగా ట్రీట్ చేసేటప్పుడు. when you're playing with lives like it is a game. My parents are not a joke. పెళ్ళి is not a joke. It is not Big Boss. గేమ్ కాదు, అన్ని గేమ్ కాదు, అన్ని మనుషులతో ఆడడం కాదు. సమ్ థింగ్స్ ఆర్ సీరియస్, సమ్ వర్డ్స్ ఆర్ వెరీ సీరియస్. మాటలు అంటే దట్స్ వై మాట అనేది ఎందుకు చెప్తారు? మాట అంటే దానికి ఒక విలువ ఉంటుంది. యూ గివ్ అ వర్డ్, ఆ మాటకి ఫస్ట్ మనం విలువ ఇవ్వాలి, ఆ మాటని నిలబెట్టాలి. అప్పుడు యూఆర్ బిల్డింగ్ ట్రస్ట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఫస్ట్ నుంచే వెన్ యూర్ సేయింగ్ ఆ మాట కూడా ఐ డు నాట్ మీన్ హియర్, దిస్ మాట డి నాట్ మీన్, అంతమంది ముందు చెప్పింది కూడా నిజం కాదంటే మరి అంతమంది, ఇట్ డస్ నాట్ మీన్ మేక్ ఎనీ సెన్స్. దట్ మీన్స్ దట్ మ్యారేజ్ ఓన్లీ ఈజ్ అ లై. మ్యారేజ్ అంటే ఏంటి? మాట. ఒక మాట ఇవ్వటం. మాటకి విలువ ఇవ్వలేకపోతే మ్యారేజ్ ఎక్కడుంది? ఇట్స్ మేజర్ అండ్ దెర్ వర్ మేజర్ రీజన్స్ అండ్ దెర్ వాజ్ లైక్ చెప్పడానికి ఒక రీజన్, ఒక్కటి చెప్పండి అంటారు. ఒక్కటి చెప్పలేము, ఎందుకంటే ఈవెన్ డ్యూరింగ్ డివోర్స్ ఇట్ ఇస్ అ 4 page పెటిషన్. ఆ పెటిషన్ రాసిచ్చాము. ఐ హ్యాడ్ టు గివ్ ఇట్ ఇన్ రైటింగ్ విత్ ద ప్రూఫ్, విత్ ఎవ్రీథింగ్. హీ హ్యాడ్ టు రీడ్ ఇట్, వీ హ్యాడ్ టు సిట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్, హీ హ్యాడ్ టు అగ్రీ. దాని తర్వాతే జరిగింది. మ్యూచువల్ అంటే అతను అగ్రీ చేస్తే మాత్రమే మ్యూచువల్, కానీ లేదు దాంట్లో ఒక్కటి కూడా నేను చేయలేదు, ఐ డోంట్ అగ్రీ అయితే తారీఖు అవుతూ ఉంటుంది కోర్టులో. వై ఇట్ హ్యాపెండ్ సో ఫాస్ట్? బికాస్ హీ అగ్రీడ్ దట్ దీస్ థింగ్స్ ఆర్ ట్రూ. బికాస్ హీ కెనాట్ నాట్ అగ్రీ, బికాస్ దర్ ఈస్ ప్రూఫ్ అండ్ దెర్ ఆర్ విట్నెసెస్, దెర్ ఆర్ పీపుల్. సో ఇట్ ఈస్ మేజర్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేజర్, నాకే ఒక చిన్న ఇది నేను చెయ్యను అని నేను ఇలా చెప్పాను అనుకోండి, నేను ఇమ్మాచ్యూర్ పిచ్చిదాన్ని అని అనుకోండి, నా పేరెంట్స్ వింటారా? పేరెంట్సే విన్నారు అనుకోండి, ఓకే నేను ముద్దు పిల్ల కాబట్టి నా మాట విన్నారు. కోర్టు వాళ్ళు పిచ్చి వాళ్ళ, చర్చ్ కోర్టు వాళ్ళు, ఇంతమంది ఒక్క దాన్ని ఓకే ఎస్ యు ఆర్ రైట్ అని చెప్పి సీల్ వేయాలంటే అంత ఈజీ కాదు. ఆస్క్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ డివోర్స్. 2 years, 3 years, 5 years స్ట్రగుల్ అవుతుంటారు, కానీ డివోర్స్ దొరకదు.